మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ అయింది అందాల ముద్దుగమ్మ క్యాథరిన్. హీరోయిన్ గా కెరియర్ మొదలుపెట్టి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది ఈ అమ్మడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతోనే అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి ఆకట్టుకుంది. తొలి సినిమాలో గ్లామరస్ గా కనిపించి మెప్పించింది క్యాథరిన్. సినిమా డిజాస్టర్ అయిన తర్వాత ముద్దుగమ్మ గ్లామర్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. కానీ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది ఈ చిన్నది. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన హిట్స్ పడలేదు. అదే క్రమంలో ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ వచ్చింది. మెయిన్ హీరోయిన్ గానే కాదు, సెకండ్ హీరోయిన్ గాను సినిమాలు చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అలాగే రానా నేనే రాజు నేనే మంత్రి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కీలక పాత్రలో మెరిసింది. ఇక కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్ నటించారు. ఇలా చాలా వరకు సెకండ్ హీరోయిన్ గానే మెప్పించింది క్యాథరిన్. వీటితో పాటే చిరంజీవి, రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో రవితేజ సరసన నటించింది. ఈ సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. మెయిన్ హీరోయిన్ గానే కాదు, సెకండ్ హీరోయిన్ గాను నటించి ఆకట్టుకుంది ఈ అందాల భామ. వరుసగా హిట్స్ అందుకుంటుంది, కానీ మెయిన్ హీరోయిన్ గా అనుకున్నంతగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది ఈ బ్యూటీ. ఇక ఇటీవలే మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో చిరంజీవి అసిస్టెంట్ గా కనిపించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయినా కూడా క్యాథరిన్ కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. సినిమాలతోనే కాదు, సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ తన అందాలతో అదరగొడుతుంది. తన గ్లామరస్ ఫోటోలతో కుర్రకారు మతిపోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ.